యాదాద్రి జిల్లా విబినార్ మండలం కొండమాడు గ్రామం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు, వికలాంగ సంఘాలు, అన్ని రకాల ఎంఆర్పిఎస్ ఇచ్చేటువంటి అన్ని కుల సంఘాల మద్దతుతో పాటు ఇవాళ కొండమాడుగులోని మందకృష్ణ మాది గారి నాయకత్వంలో విబినార్ మండలానికి సంబంధించిన మండలాధ్యక్షులు మద్దూరు నరసింహరావు ఆధ్వర్యంలో ఇలా కొండమాడు గ్రామంలో రేపు జరగబోయే 27 మందకృష్ణ మాది గారికి ఆహ్వానం పలకడం, రేపు జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతుల సభను విజయవంతం చేయడం గురించి ఇలా కొండమాడు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇలా ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన వచ్చి 2 నిమిషాలు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరు రావాలని కోరుతూ లక్ష డబ్బులు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరు అభివృద్ధి చేయవలసింది కోరుతుంది. జై మాదిగా, గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం. కొండమాడు గ్రామ ప్రజలకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంఎస్పీ, వికలాంగుల హక్కుల పోరాట సమితి లక్ష డప్పులు 1000 గొంతులు ఫిబ్రవరి 7 తారీఖు హైదరాబాద్ నక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ దాకా ఉన్న ప్రోగ్రాం మందకృష్ణ పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సోమవారం శంకర్ గారికి, మాజీ మండలాధ్యక్షులు మురగరం పాండన్న గారికి, అదేవిధంగా చిన్నగల అశోక్ గారికి, గ్రామశాఖ అధ్యక్షుడు కాడిగల బాబు గారికి, ప్రధాన కార్యదర్శి నరేందర్, మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు చిన్నగల నరేందర్ గారికి, అందరూ కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఈ కొండమడుగు 30 ఏళ్ళ నుండి మందకృష్ణ పిలిపించిన ముందు వరుసలో మండలంలో నెంబర్ 1 పేరు తెచ్చుకున్న గ్రామం కొండమడుగు. చివరిదాకా వర్గీకరణ సాధించుకొనే ఆశయం సాధిద్దామని రెడీ ఊరు కొండమడుగు గ్రామం. కార్యకర్తలు అంత ఉత్సాహంగా ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు. భువనగిరి జిల్లా కేంద్రానికి మందకృష్ణ గారు 3 గంటలకు వస్తుంది భువనగిరి 27 తారీఖు. దానికి మన కొండమండ నుంచి మా మండలం నుంచి ఒక 100 డప్పులు, 70 నుంచి 80 డప్పులు అనుకుంటున్నాం. ఊరుకొక్క కొండమాడుకు ఒక 20 వస్తాయి, చింతవరపల్లి నుంచి 20, భీమనార్కి 20, అట్లా ఒక 70 డప్పులు వస్తాయని చెప్పినాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న పెద్దలను కలిసి ఆ డప్పులు ఎట్లా ఎంతమంది వేస్తారు, ఈ గ్రామం నుంచి ఎట్లా అరేంజ్ చేసుకుంటారు మాట్లాడదామని వచ్చినాము. వచ్చిన ఫిబ్రవరి 7 తారీఖు మాత్రం ఆ రోజు లక్ష డప్పులు 1000 గొంతులు పెద్ద ప్రోగ్రాము. ఆల్రెడీ సుప్రీంకోర్టు 30 ఏళ్ళ పోరాటాన్ని సుప్రీంకోర్టు అమలు చేసింది ఆగస్టు 1 తారీఖు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కాలయాపన చేయకుండా వెంటనే ఎవరికైనా అమలు చేయాలని ఎంతోమంది మన పిల్లలు ఉద్యోగాల కోసం మన మాది వాటా మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఇప్పటికే లాస్ అయిపోతున్నాము. అన్నింటిలో ఉద్యోగాల్లో అమలు చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఇది విజయం దగ్గరలో ఉంది, అవుతుందని ఆశిస్తూ మీ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. అందరికీ వచ్చిన థ్యాంక్ యూ.